హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో రౌటింగ్‌లో ఎర్రర్ పేజెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎర్రర్ పేజెస్ అంటే ఏంటంటే, మనం రౌటింగ్‌కి కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఈ పాత్ వస్తే యూఆర్ఎల్‌లో స్లాష్ అని చెప్పొస్తే ఈ కాంపోనెంట్. మన రూట్ యూఆర్ఎల్ తర్వాత అబౌట్ అని వస్తే స్లాష్ అబౌట్ అని వస్తే అబౌట్ కాంపోనెంట్. స్లాష్ కాంటాక్ట్ అని వస్తే కాంటాక్ట్ కాంపోనెంట్ రావాలని ఇచ్చాం. ఇప్పుడు మనకి ఇవి కాకుండా ఎక్స్‌ట్రాగా వస్తే ఏం చేయాలి? మనకు తెలిసిన ప్రకారం మన అప్లికేషన్‌లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో, వాటికి ఏమేం కాంపోనెంట్స్ రావాలో మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాం. సపోజ్ ఎవరైనా యూజరు మన అప్లికేషన్‌ని యాక్సెస్ చేసేటప్పుడు అప్లికేషన్‌ని ఈ విధంగా కాకుండా డైరెక్ట్‌గా యూఆర్ఎల్ ద్వారా ఆ కాంపోనెంట్‌కి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే నేను యూఆర్ఎల్‌లో స్లాష్ అబౌట్ అని రాస్తే మన అప్లికేషన్‌లో అబౌట్ కాంపోనెంట్ ఇలా డిస్‌ప్లే అయిపోతుంది. ఇప్పుడు నేను అబౌట్ అని రాసి స్లాష్ సంథింగ్ ఏదో ఒకటి రాస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుంది ఇక్కడేమీ రావట్లే. ఎందుకనంటే, ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసిన దాని ప్రకారం రౌట్స్ అనే కాంపోనెంట్‌లో ఒక్కొక్క దానికి ఆర్డర్‌లో మ్యాచ్ అనేది జరుగుతుంది. సో, ఇది మ్యాచ్ అంటే ఇప్పుడు మనకి ఇది మ్యాచ్ అయింది అనంటే దాని తర్వాతకి వెళ్ళదు. ఇప్పుడు అలాగా ఇక్కడ ఉన్న ఆర్డర్‌లో దేనికి మనకి మ్యాచింగ్ అనేది జరగలేదు. అండ్ ఏ కాంపోనెంట్ ఇవ్వాలో తెలీదు. కాబట్టి అక్కడ ఏ కాంపోనెంట్ మనకి డిస్‌ప్లే అవ్వట్లేదు. ఎంప్టీ వచ్చిందంతే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి హోము, అబౌటు, కాంటాక్టస్ లేకపోతే లాగిన్ ఇలా మనకి ఏవైతే కావాలో అవన్నీ ఇక్కడ పాత్స్ ఇచ్చేసుకుంటాం. ఇవి కాకుండా రిమైనింగ్ ఏదొచ్చినా మనం ఇంకొక ఎర్రర్ కాంపోనెంట్‌ని క్రియేట్ చేసి దాన్ని డిస్‌ప్లే చేస్తాం. సో, దానికి కూడా మనం ఏం చేస్తాము? రౌట్ అని చెప్పి ఇక్కడ మనం పాత్ అని చెప్పి స్టార్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే అబౌట్‌కి మ్యాచ్ అవ్వాలి, కాంటాక్ట్‌కి మ్యాచ్ అవ్వాలి, పైనున్న వేటికి మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఏ కాంపోనెంట్ డిస్‌ప్లే చేయాలో మనం ఇక్కడ ఇవ్వాలి. సో, నేనిక్కడ ఎర్రర్ అని చెప్పి ఒక ఎర్రర్ కాంపోనెంట్ అని చెప్పి లేకపోతే ఎర్రర్ పేజ్ అని చెప్పి ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తాను. సో, ఆ ఫంక్షన్ మనం ఈ ఫైల్‌లోనైనా వేరే ఫైల్‌లోనైనా ఎక్కడైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఎర్రర్ పేజ్ ఇది ఒక కాంపోనెంట్ లాగా అన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో రిటర్న్‌లో ఏదైతే జేఎస్ఎక్స్ రాస్తానో అది మనం అక్కడ చూపించాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీంట్లో ఓప్స్ పేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఇస్తున్నాం. జనరల్‌గా పేజ్ నాట్ ఫౌండ్ అంటే మనకి 404 ఎర్రర్ అని చూపిస్తామనమాట. జనరల్‌గా వెబ్‌సైట్స్‌లో 404 ఎర్రర్ అని చెప్పి చూపిస్తున్నా. ఇప్పుడు మనం ఈ ఎర్రర్ పేజ్ అనేది ఏంటి? ఒక కాంపోనెంట్. అది మనం ఎప్పుడు డిస్‌ప్లే చేయాలి? ఇక్కడున్న పాత్స్ కాకుండా రిమైనింగ్ ఏ పాత్ ఇచ్చినా మనకి యూఆర్ఎల్‌లో ఈ కాంపోనెంట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇందాక నేను ఈ స్లాష్ అని చెప్పి ఇంకొకటి ఏదో ఒకటి రాండమ్ స్ట్రింగ్ రాస్తే మనకి ఏమి డిస్‌ప్లే అవ్వలే. కానీ ఇప్పుడు మనకి ఎర్రర్ పేజ్ అనేది డిస్‌ప్లే అయింది. అండ్ ఇప్పుడు ఎప్పుడు ఆ ఎర్రర్ పేజ్ వస్తుందో చూసుకోవాలి. నేను స్ల రూట్ యూఆర్ఎల్ తర్వాత ఏమి ఇవ్వకపోతే హోమ్ కాంపోనెంట్. స్లాష్ అబౌట్ అని వస్తే అబౌట్ కాంపోనెంట్. అండ్ స్లాష్ కాంటాక్ట్ అని వస్తే కాంటాక్ట్ కాంపోనెంట్. సో, ఇక్కడ కాంటాక్ట్ కాంపోనెంట్ ఇలా డిస్‌ప్లే అయింది. ఇప్పుడు నేను కాంటాక్ట్‌లో ఇంకొక ఎక్స్ట్రా యాడ్ చేసినా మనకి ఎర్రర్ పేజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేసామనంటే, మనకి ఆర్డర్‌లో రాసుకోవాలి. ఈ పర్టిక్యులర్ ఆర్డర్‌లో వేటి పాత్‌కి మనం ఇచ్చిన యూఆర్ఎల్ మ్యాచ్ అవ్వలేదు. అంటే కంపల్సరీ స్టార్ అన్నామంటే వైల్డ్ కార్డ్ రౌట్ అన్నమాట. అన్నిటికి మ్యాచింగ్ అయిపోతుంది.